నటభూషణ శోభన్ బాబు 1965లో వచ్చిన వీరాభిమన్యు చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆయనకు సరైన బ్రేక్ ఇచ్చింది మాత్రం 1971వ సంవత్సరమే అని చెప్పాలి. ఆ ఏడాది ఆయన హీరోగా నటించిన 16 చిత్రాలు విడుదల కావడం విశేషం. ఇవన్నీ విభిన్న కథాంశాలతో రూపుదిద్దుకున్న చిత్రాలే. వీటిల్లో కళ్యాణ మండపం, తహసీల్దార్ గారి అమ్మాయి, చెల్లెలి కాపురం వంటి చిత్రాలు నటుడిగా ఆయన స్థాయిని మరింత పెంచాయి. మరీ ముఖ్యంగా తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. దాదాపుగా 53 ఏళ్లకు పైబడిన చిత్రం అది. హీరోగా ఎదుగుతున్న తరుణంలో విడుదలైన ఈ చిత్రంలో ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా వైవిధ్యం కలిగిన ఆ 2 పాత్రలను అద్భుతంగా పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు పొట్టి ప్లీడర్ చిత్రంలో ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఆ 2 పాత్రలకు అంత ప్రాధాన్యం లేదని చెప్పాలి. తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంలో నటించే నాటికి ఆయన వయసు 34 ఏళ్ళు. శోభన్ బాబు ఆ 2 పాత్రలు చేయగలడా అనే సందేహం చాలామంది వ్యక్తం చేసినప్పటికీ పట్టుదల వహించి ఎంతో హోంవర్క్ చేసి ఆ పాత్రలకు న్యాయం చేకూర్చి నటుడిగా తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించుకున్నారు. అంతేకాదు ఆ ఏడాది ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు ఆయన. కావెలపాటి విజయలక్ష్మి రచించిన విధి విన్యాసాలు నవల ఈ సినిమాకు మూలం. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్గా ప్రచురితమైన ఈ నవల ఎంతోమంది పాఠకులను ఆకట్టుకుంది. వాళ్లలో సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ కూడా ఉన్నారు. అయితే వాళ్ళు అప్పటికి చిత్రరంగ ప్రవేశం చేయలేదు. సినిమా తీయాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఆ సమయంలో లేదు. పరిశ్రమలోకి అడుగు పెట్టకపోయినప్పటికీ వీళ్ళ మిత్రులు చాలామంది వివిధ శాఖల్లో ఉన్నారు. కావెలపాటి విజయలక్ష్మి దగ్గర హక్కులు కొన్న సత్యనారాయణ, సూర్యనారాయణ సినిమా తీయాలనే ఆలోచనతో పరిశ్రమలో ఉన్న తమ మిత్రుడు ఆర్టిస్టు కాకుండా గిరిబాబు అనే పేరు కలిగిన ఆయన ద్వారా కెఎస్ ప్రకాశ్ రావుని సంప్రదించారు. ఆయన వీరి ప్రయత్నాన్ని అభినందించి సినిమా చేయడానికి అంగీకరించారు. కథ బాగా నచ్చడంతో ట్రీట్మెంట్ తయారు చేయడానికి ఆయన చాలా సమయం తీసుకున్నారు. ఈ చిత్రానికి డైలాగ్ రైటర్గా ఎన్ఆర్ నంది పేరు వేసిన ఎక్కువ భాగం డైలాగులు ప్రకాశ్ రావే రాశారు. ఒకే సమయంలో ప్రేమ్ నగర్, తహసీల్దార్ గారి అమ్మాయి, అక్కినేని నటించిన ప్రేమ్ నగర్ షూటింగు, శోభన్ బాబు నటించిన తహసీల్దార్ గారి అమ్మాయి షూటింగు ఒకే సమయంలో ఒకదాని తర్వాత ఒకటి జరిగేవి. ప్రేమ్ నగర్ భారీ తారాగణంతో రంగుల హంగులతో రూపుదిద్దుకుంటుంటే తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం సాదాసీదాగా ఎలాంటి హంగులు ఆర్భాటం లేకుండా తయారైంది. అది పెద్ద సినిమా, ఇది చిన్న సినిమా అనే తేడా లేకుండా రెండింటి విషయంలోనూ దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు ప్రత్యేక శ్రద్ధ వహించారు కనుకే రెండూ విజయం సాధించాయి. తహసీల్దార్ గారి అమ్మాయి సినిమాకి ఆయన తనయుడు కె రాఘవేంద్రరావు అసోసియేట్గా పనిచేయడం గమనార్హం. ఈ సినిమాలో టైటిల్ పాత్రను జమున పోషించారు. అప్పటికే ఆమె అగ్ర కథానాయిక. శోభన్ బాబు సరసన నటించడం అదే ప్రథమం. నిర్మాతలు కొత్తవారైనప్పటికీ కెఎస్ ప్రకాశ్రావు అడగడంతో ఆమె కాదని చెప్పలేకపోయారు. 1971 మార్చి నెలలో జరిగిన ప్రారంభోత్సవానికి నాగిరెడ్డి, చక్రపాణి సహా పలువురు ప్రముఖులు హాజరు కావడంతో జమున ఆశ్చర్యపోయారట. కొత్త నిర్మాతలకు ఇంత సర్కిల్ ఉందా అని. ఈ సినిమాలో మరో కథానాయికగా చంద్రకళ నటించారు. నాగభూషణం, రాజబాబు, నిర్మల, పుష్పకుమారి, జూనియర్ వరలక్ష్మి, ఝాన్సీ, సాక్షి రంగారావు ఇతర ముఖ్య పాత్రధారులు. తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం నిర్మాణంలో ఉన్న సమయానికి కలర్ చిత్రాలు రాజ్యం ఏలుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి సన్నగిల్లుతున్న తరుణం అది. అటువంటి పరిస్థితుల్లో తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం బ్లాక్ అండ్ వైట్లో తయారై ప్రేక్షకుల ఆదరణ పొందడం విశేషం. కండక్టర్ కొడుకు కలెక్టర్ కావడం,
భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, ఏళ్ల విరామం అనంతరం వాళ్ళు తిరిగి కలుసుకోవడం, ఇటువంటి కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాదు శాంతి థియేటర్లో 75 రోజులు, సాగర్ థియేటర్లో 25 రోజులు సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు ఆడింది. ఈ సినిమా విజయం మరికొన్ని సినిమాలకు స్ఫూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు. రాజమండ్రిలో జరిగిన ఈ చిత్ర శతదినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబు నటనని ప్రత్యేకంగా అభినందించి ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ అని కితాబు ఇచ్చారు. అనుకోకుండా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ, సూర్యనారాయణ 4 ఏళ్ల విరామం తీసుకొని మళ్ళీ శోభన్ బాబే హీరోగా ప్రేమ బంధం అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వీళ్ళు నిర్మించిన అడవిరాముడు చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ప్రేమనగర్ చిత్రం విడుదలైన 50వ రోజునే అంటే 1971 నవంబర్ 12న ఆ చిత్ర దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించిన మరో చిత్రమైన తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం విడుదల కావడం విశేషం. అలాగే నటభూషణ శోభన్ బాబు నటించిన మరో చిత్రం చెల్లెలు కాపురం కూడా తహసీల్దార్ గారి అమ్మాయి విడుదలైన సరిగ్గా 15 రోజులకు రిలీజ్ కావడం విశేషం. ఈ 2 చిత్రాలు ఘన విజయం సాధించి శోభన్ బాబుకి ఎంతో మంచి పేరు తెచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.